బేసిక్‌గానే మ్యూజిక్ అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరన్నట్టుగా ఒక వ్యక్తి జాతకం ప్రకారం మూలమంత్రం గాని, ఇంకేదైనా ఏవేవి ఉపయోగపడతాయనేది ఉంటుంది గదా! మీరన్నట్టుగా ఒకవేళ గుండె జబ్బనేది అందరికీ ఒకే రకమైన వ్యాధి. సో, దానికి చెప్పే మంత్రము నక్షత్ర రాసుల్ని బట్టి విడివిడిగా ఉంటుందా? ఒకే రకమైన మంత్రం ఉంటుందా? బాగుంది. చాలా బాగా అడిగారు. అండ్ ఆఫ్ కోర్స్ యూ ఆర్ గోయింగ్ డీపర్ ఇంటూ ఇట్. నేను కొంచెం సింప్లిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యావరేజ్ అస్ట్రాలజర్ విల్ టెల్ యూ లగ్నం నుంచి 4వ స్థానం తల్లికి, ఇంటికి, గుండెకి సంబంధించింది. ఇదేంటి అని మీరు అడగచ్చు. ఎర్లీ ఎడ్యుకేషన్ కూడా 4వ స్థానమే. చంద్రుడు 4వ రాశికి అధిపతి కాబట్టి చంద్రుడి రోలు చాలా ఇంపార్టెంట్ గుండె జబ్బులకి. సమస్య ఎక్కడ వస్తుందంటే కొన్ని ఆపోజిట్ గ్రహాలు ఉన్నాయండి. ఓకే. రవి, శని ప్రత్యేకంగా ఎక్కువ జాతకాలు తీసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బివి రామన్ గారు ఒక 1000 జాతకాలు తీసుకుని ఒకసారి ఏం చేశారంటే అసలు వీళ్ళిద్దరికి పెళ్ళి ఎందుకు అయ్యింది అని ఒక 1000 జంటల్ని తీసుకుని స్టడీ చేసి దానిని ఆయన ఒక థీరీ కింద ప్రపోజ్ చేశాడు. అలాగే 1000 జంటల్ని తీసుకుని విడిపోయిన వాళ్ళని తీసుకున్నాడు. వీళ్ళిద్దరికి డైవోర్స్ ఎందుకు అయిందని మళ్ళీ అలాగే తీసుకుని చెప్పాడు. ఆ పద్ధతిలో కనుక మీరు వెళితే హార్ట్ అటాక్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్లో రకరకాలు ఉన్నాయి. బట్ బేసిక్గా గుండె జబ్బు అనేది ఏ కన్ఫిగరేషన్స్లో వస్తుంది అని చూస్తే జాతకంలో రవి శని ఆస్పెక్ట్ కానీ కలిసి ఉన్నా కానీ, చంద్రుడు అంటే 4వ స్థానంలో కనుక శని రవి కలిసిన ఆ దశ ఏర్పడ్డ శనిలో రాహువు కానీ రాహులో శని కానీ ఇలాంటివి వచ్చిన వాళ్ళకి హార్ట్ ఆస్పెక్ట్లో వీక్ అవ్వడం అన్నది మనం గమనించామన్నమాట. అందుకని ఏం చేస్తాము అంటే గుండెకి సంబంధించిన ఒక వైబ్రేషన్ కార్డియోవాస్కులర్ అన్నా లేకపోతే బ్లాక్స్ వల్ల ఇప్పుడు ఎక్కువ హార్ట్ అటాక్స్ అన్ని బ్లాక్స్ వల్ల ఎక్కువ వస్తుంది. అంటే మెటబాలిజం చెడిపోయి డయాబెటిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి చంద్రుడు, రవి, శని, గురుగ్రహం వీళ్ళకి సంబంధించిన రాగాలు కొన్ని ఎంచుకొని, అంటే రాగాలు అనగానే ఫలానా గ్రహానికి ఫలానా రాగం అని కాదు. సపోజ్ యమన్ కళ్యాణ్ ఉందనుకోండి. యమన్ కళ్యాణ్లో విచిత్రం ఏమిటంటే చిన్న డెమాన్స్ట్రేషన్ చెప్తాను నేను. అది సంపూర్ణ రాగం. అది మన దగ్గర కళ్యాణి అంటాం మనం. బట్ యమన్లో ఏంటంటే కొద్దిగా అవరోహణలో పంచమం తీసుకుని వస్తారు వాళ్ళు. ఇదే రాగంలో మీకు భక్తి రసం ఉంది, ప్రేమరసం ఉంది, విషాదం కూడా ఉంది. మీరు చూడండి ఆసు భరీ హై, ఇది ముఖేష్ పాట, ఇది యమన్ కళ్యాణ్లో ఉంది. చందన్ సబదన్, ఇది కూడా యమన్లోనే ఉంది. కళ్యాణిలోకి వచ్చేసరికి తెలుగులో మ్రోగింది వీణ, ఇది కళ్యాణిలో ఉంది. ఇదే కళ్యాణిలో ఆశ్చర్యపోతారు మీరు, కుడి ఎడమైతే పొరపాటు అంటే ఏంటి? ద కంపోజర్ హీ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ది నోట్స్ అండ్ గివింగ్ దట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దట్. అలాగా మీరు ఇదే యమన్ కళ్యాణ్ని మంగళప్రదంగా తీసుకుని వెళితే రామాయణంలోని మొదటి శ్లోకం మీకు మానిషాద పదిష్టాం అనే శ్లోకంలో వాల్మీకి మహర్షి ఇదేమిటి అమంగళకరంగా వచ్చింది అనుకుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆశ్రమంలో కాదు ఇది మంగళకరం అని చెప్పాడు. శ్లోకం అదే. మా ని వేరేగా చూస్తే వేరే అర్థం వస్తుంది. అలాగే యమన్ కళ్యాణ్లో కూడా విచిత్రం ఏంటంటే మా నిషాద, నిషాదం అంటే రాగంలో ని స్వరం, మధ్యమం అంటే మా నిషాదతో స్టార్ట్ అయింది. చాలామంది సంగీతజ్ఞులు ఆ శ్లోకాన్ని తీసుకుని సంగీతానికి అన్వయించారు. ఎందుకంటే వాల్మీకి మహర్షి తంత్రీలయ సమన్వితం అన్నాడు. దీన్ని చాలా చక్కగా గానం చేయొచ్చు అన్నాడు, కుశలవులతో చెప్పిన మాట. అంచేత మీరు ఆ స్వరాలని కరెక్ట్గా అన్వయించి అరేంజ్ చేసి ఒక మ్యూజిక్ అందిస్తే ఒక పేషెంట్కి చాలా ఉపయోగకరం. అది హార్ట్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, బ్రెయిన్ కూడా అవ్వచ్చు.